ఈ దేశ చరిత్రలోనే తెలుగు రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాత్రమే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు అందరికీ ఇంటి దగ్గరే వారు గడప దాటకుండానే ఉదయం 5ంటికో 6ంటికో వాలంటీర్లు వాళ్ళ గడప తట్టి, వాళ్ళ తలుపు తట్టి పెన్షన్లు అందజేస్తూ తద్వారా వారి ఆరోగ్యాన్నైనా వారి జీవన ప్రమాణాన్నైనా మెరుగుపరచడానికి తీసుకొచ్చిన వ్యవస్థ ఈ దేశంలోనే మొట్టమొదటిది ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ సిస్టమ్ మాత్రమే. మరి 1వ తారీఖు నుంచి చూస్తున్నారు, మేము కూడా గడప గడపకు ప్రచారానికి వెళ్తున్నప్పుడు అందరూ మమ్మల్ని అడుగుతున్నారు, మా 1వ తారీఖు పెన్షన్ ఎలాగా, మేము వెళ్ళలేము ఎలాగా అని అడుగుతున్నారు. మాకు చెప్పడానికే మాకు బాధేస్తున్నా కానీ కేవలం తెలుగుదేశం వాళ్ళు దురుద్దేశపూర్వకంగా వారి ఆలోచన ఏ విధంగా ఉందని వారి రాష్ట్ర నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వారు కావచ్చు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్లే ఒప్పుకున్నారు వాలంటీర్ల వల్ల ఏం జరుగుతుంది, ఏం నష్టం జరుగుతుంది, అందుకే మేము వాలంటీర్లు తీయించేసాము అని. ఈరోజు నిన్ను చూస్తే ఒక వృద్ధురాలు లైన్లో నిలబడి మరణించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అసలు ఆవిడ ఈ గడప దాటుకోకుండా పెన్షన్ తీసుకొని ఉంటే ఆమె ప్రాణాలు మనం నిలబెట్టగలిగే వాళ్ళమా కాదా అని తెలుగుదేశం వారు వారి మనసాక్షిని వారు ప్రశ్నించుకోవాలి. తర్వాత వాలంటీర్లని ఏ విధంగా ప్రలోభ పెట్టాలా, ఏ విధంగా భయపెట్టాలి, వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళని ఏ విధంగా ప్రజల నుంచి దూరం చేయాలన్న ఉద్దేశంతో ఐటీడీపీ సెల్ నుంచి, అంటే ఈ సోషల్ మీడియా హ్యాండిల్ చేసేటటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐటీడీపీ పేరుతో ఒక ఓటీపీ కోడ్ ఒకటి పంపిస్తున్నారు. ప్రతి వాలంటీర్కి ఓటీపీ కోడ్ ఒకటి పంపిస్తారు. నేను కావాలంటే మీకు చూపెడతాను. ప్రతి వాలంటీర్ ఇంటికి వెళ్ళి చాలా దగ్గరలో నాకు ఆన్ రికార్డ్, నా దగ్గర రికార్డెడ్ కాల్ కూడా ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాలంటీర్లతో మాట్లాడిన ఆ కాల్ కూడా రికార్డ్ చేసిన కాల్ కూడా నా దగ్గర ఉంది. వాలంటీర్లు ఇంటికి వెళ్ళి వాళ్ళని బెదిరించి లేకపోతే భయపెట్టి ఒకటి బతిమాలడమో లేకపోతే భయపెట్టడమో వారితో మాట్లాడుతూ ఆ ఓటీపీ వారితో చెప్పించుకునే కార్యక్రమం. వన్స్ ఆ ఓటీపీ వాళ్ళకి వచ్చిందంటే ఆటోమేటిక్గా వీళ్ళ డేటానో వీళ్ళ యాక్సెస్ మొత్తం వీళ్ళ వాలంటీర్ సిస్టంలో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఏదైతే వాళ్ళకి వస్తుంది అని అనుకుంటున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 10వ డివిజన్లో అతను శేషాద్రి అనే అతను 2 రోజుల క్రితము అందరు వాలంటీర్లకు వెళ్ళి ఈ ఓటీపీ చెప్పించుకొని వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి నేను ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఆ 10వ డివిజన్ అని అన్ని ప్రాంతాల్లో చిత్తూరు నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో చాలా దగ్గర జరుగుతుంది. మన చిత్తూరు నియోజకవర్గంలో స్పెసిఫిక్ గా ఈ కార్యక్రమం తీసుకొస్తున్నారు. నేను అడుగుతున్నాను, మీకు కార్యకర్తలు లేరా? తెలుగుదేశం పార్టీకి నాయకులు లేరా? మీ నాయకుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదా? మీ నాయకులు ఎన్నికల్లో నిలబడి ఎన్నికల బరిలో ఉండగలుగుతారు అనే నమ్మకం మీకు లేదా? మీకు ఇటువంటి నమ్మకాలు ఏవి లేకు. మీ తెలుగుదేశం పార్టీకి ఒక వ్యవస్థ అనేది ఉంటే, మీ మీద చంద్రబాబు నాయుడు గారి రాజకీయం మీద మీకు నమ్మకం ఉంటే, మీ కార్యకర్తలు, మీ నాయకులు, లోకల్ గా మీకున్న లీడర్ల ద్వారా మీరు ప్రజల్లోకి వెళ్ళండి. మేం ప్రవేశపెట్టిన వాలంటీర్ సిస్టమ్ ని టచ్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని జగన్ గారు నియమించింది వాస్తవమే. వారి రక్షణ కూడా మా కొరకు వారు పనిచేసినారు. మేము వాళ్ళని మా కోసం పనిచేయమని మేము ఎక్కడా చెప్పడం లేదు. వాలంటీర్లను తీసేయమని మీరే కంప్లైంట్ చేసుకున్నారు, తీసేశారు. ఇవాళ జరుగుతున్న నష్టాన్ని, ఈ ప్రాణ నష్టాన్ని తెలుగుదేశం పార్టీ రికవర్ చేసి మళ్ళీ ఇవ్వగలుగుతుందా? ఎవరి ప్రాణాలనైనా తిరిగి నిలబెట్టగలుగుతుందా? ఈ విధమైన చర్యలకి నిరంతరం వాలంటీర్లు వెనకాల పరుగులు పెట్టే మీ పరుగుని ఆపి ఇకనైనా ప్రజలకి ఏం చేద్దామనే ఉద్దేశంతో ప్రజల ముందుకు వెళ్ళండి అని చెప్తున్నాం. మరి అదే విధంగా విజయానంద రెడ్డి గారు ఇవాళ కొత్తగా కాదు, ఈ 5 ఏళ్ల కాలంలో కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్నారు. వారు పిచ్చాబాటిగా ప్రజల సమస్యలు తెలుసుకునేదో వాకింగ్ లోనో వారు ఎక్కడికో వెళ్తే దాన్ని
విజయానంద రెడ్డి గారు ఏం చేసినా మరుసటి రోజు దాన్ని చేసేయాలా అన్న ఉద్దేశంతో 2 కుర్చీలు వేసుకొని 10 మందిని వెనక్కి నించొని మనము చెట్టు కింద నించుంటే అయిపోతుంది అనే అటువంటి భావన నుంచి బయటికి రండి. మమ్మల్ని మీరు ఆల్రెడీ ఎప్పుడు కాపీ కొడుతున్నారనేది మాకు తెలుస్తుంది. ఈ కాపీ రైట్స్, ఈ కాపీ సిస్టమ్ ని ఆపేసి ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి మీరేం చేయగలరో నేను పదే పదే చెప్తున్నాను. మీ చంద్రబాబు నాయుడు ఏదైనా చేసి ఉంటే కనుక ఆ ఇన్ని సంవత్సరాల్లో 14 సంవత్సరాలు ఏదో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ చిత్తూరు నియోజకవర్గానికి చేసినటువంటి ఒకే ఒక కార్యక్రమం ఏదైనా ఉంటే, ఇక్కడ ప్రజలకి ఆయన ఉపయోగపడి ఉంటే ఆ మంచిని మీరు తీసుకొని వచ్చి ప్రజలకి చెప్పండి అని చెప్తున్నాను. మీరు చెప్పలేరు. మా నాయకుడు చేసి చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి తలుపు తట్టి కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రతి సంక్షేమ పథకాన్ని పార్టీలకు అతీతంగా అందించాడు. కాబట్టి మేము గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం. మీరు చెప్పుకోవడానికి ఒక్కటి లేదు. ఇప్పుడు మీరు కొత్తగా ఎక్కడి నుంచో వచ్చి మేము చేసేస్తాము, స్మార్ట్ సిటీ చేసేస్తాము, అది చేసేస్తాము అంటే నమ్మటానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. ఈ నాయకుల్ని ముందర చూపించి పాపం ఒక్కొక్కళ్ళు ఎన్నేసి కండువాలు వేసుకుంటారు. ఏ కలర్ కండువా ఎప్పుడు ఎన్ని వేసుకోవాలో కూడా తెలియడం లేదు. అన్ని కండువాలు మోసుకుంటా పాపం తిరగడం అందరికీ కష్టమే. మీ బాధ మాకు అర్థమవుతుంది. కానీ పాపం వాటిని భరించే స్థితిలోనే మీరున్నారు. కానీ ప్రజల ఆకాంక్షల్ని, ప్రజలకి కావాల్సింది చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఏం అవసరమో అనే దాని మీద దృష్టి పెట్టి ఇకనైనా కూడా విజయానంద రెడ్డి గారిని కాపీ కొట్టడం కాదు, విజయానంద రెడ్డి గారి కంటే మెరుగ్గా మీరు ఏదైనా చేయగలరు అని అనిపిస్తే చేసి చూపించుండాల్సింది. మీరు పుట్టి పెరిగిన ఊరని ఏదైతే మీరు చెప్తున్నారో ఆ ఊర్లోనే మీరు ఒక బిందె నీళ్ళు ఇచ్చిన పాపాన్ని పోలేదు. ఇన్ని సంవత్సరాలు అయింది, ఎప్పుడు కూడా అటువైపు తిరిగి చూడలేదు. ఎన్నికల కోసం వచ్చిన వాళ్ళు ఎన్నికల తర్వాత వెళ్ళిపోతారు. కాబట్టి మీ చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని డిస్టర్బ్ చేయడము, మీకు ఎక్కడో ఉన్నటువంటి సిస్టమ్ ని తీసుకొచ్చి ఇక్కడ రుద్దడము, వాలంటీర్లని ప్రత్యేకంగా వాలంటీర్ని భయభ్రాంతులకు గురి చేయడము, ఇట్లాంటివన్నీ కూడా ఇక మీద మానుకొని ఒక పద్ధతిగా మోరల్స్ తో ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల్ని ఎదుర్కోండి అని తెలుగుదేశం పార్టీకి చాలా వినమ్రంగా తెలియజేసుకుంటున్నాము. ఈ జరుగుతున్న ప్రజా నష్టాన్ని, ఈ ప్రాణ నష్టాన్ని అరికట్టి దానికి ఏ విధంగా చర్యలు తీసుకోగలమో ఆలోచించండి. అంతేగాని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని తెలుగుదేశం పార్టీకి మరొకసారి హెచ్చరిస్తూ, మీరు ఏదైతే తీసేసినారో అదే వాలంటీర్ సిస్టమ్ తో అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి ఇదే విజయానంద రెడ్డి గారి ద్వారా ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి సేవలు అందిస్తామని కూడా వాలంటీర్లందరూ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి భరోసా ఇస్తున్నాం. థ్యాంక్ యూ.